పాడండి పాట. స్తోత్రం సకలాశ్రయోచనలకు కారణమైనటువంటి తండ్రి అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఇదిగో కుమారుడు వీర్రాజు గారిని ప్రేమించి గ్రహించిన రక్షణ భాగ్యానికి మీకు అంతగానో స్థితిని స్తోత్రాలు చేస్తూ ఉన్నాం ప్రభావ. ఇదిగో సంఘమంతా కూడి వచ్చి ఇదిగో ఆయనకు ప్రభావ సమస్తమైన ఏర్పాటు జరిపించి ఆ కుమారుడికి రక్షణ భాగ్యం దయచేసి ప్రభావ ఇది నేను విశ్వసించిన జనం నుండి కూడా ప్రభావ అయా నీలో ఎదిగి ఫలించినటువంటి కృప ఆయన నిత్యము కూడా నీ యొక్క సన్నిధిని తోడుగా ఉంటామని ప్రభువా నీకు మహిమకరమైనటువంటి బిడ్డగా ఆయన ఎవరైనా సహాయం చేయమని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి బలపరచమని ఈ యొక్క బాప్తిస్మ కార్యక్రమం జరుగుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ మీ సహాయం దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి పొందుకొని పరమ తండ్రి. 10వ అధ్యాయము 8-9 వచనాలు ఎవరైనా చదివి సహకరించండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు త్వరగా. యేసు ప్రభు నన్ను లేఖనని నీ హృదయం విశ్వసించినడలా నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును. దేవుని మందిరంలో మీకు చెప్పబడినటువంటి మాటల ద్వారా మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి రక్షణ పొందుతానని మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేయలేదు కదా. దేవునిలో మీ జీవితకాలం అంతా కూడా కొనసాగుతానని మాట ఇవ్వగలుగుతున్నారా? దేవునిలో మీరు నమ్మకంగా ఉండడానికి మీరు అంగీకరిస్తున్నారా? ఈ యొక్క రక్షణను బట్టి మీరు దేవుని సంతోషపరుస్తారా? ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రతి ఆదివారం శుక్రవారం దేవుని మందిరంలో గడపడానికి మీరు తీర్మానం చేసుకున్నారా? మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మోకరించండి అలా మోకరించండి. మీరు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి నాకు ఇచ్చిన అధికారం బట్టి నేను ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన యేసయ్య, ఈ సమయంలో ఇదిగో సహోదరుడు వీర్రాజు గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో నేటి నుంచి నీలో జీవించడానికి తను ఇచ్చినటువంటి సాక్ష్యం బట్టి కృపగల ప్రభా నీ ఆత్మను నాయన ఇదిగో కుమారుడిపై వర్షింపజేయండి. తన జీవితకాలం అంతా కూడా నీలో నమ్మకంగా కొనసాగడానికి ప్రభా ఇదిగో తనకున్నటువంటి ప్రభా ప్రతి అలవాట్లు, ప్రతి విధమైనటువంటి కోరికలు అవన్నిటిని కూడా విసర్జించి నేటి నుంచి నూతన పరివర్తన చెందడానికి సహాయం చేసి మీ ఆత్మ పూర్ణులుగా ఉండడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తూ మీరు నాకు ఇచ్చినటువంటి అధికారం బట్టి తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ నామమును మీకు బాప్తిసం ఇస్తున్నాను పరమ తండ్రి. ప్రేరేపింపబడిన వారు ఇంకెవరైనా ఒకవేళ నేను కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి రక్షణ పొందుకుంటాను అని ఎవరైనా ప్రేరేపిస్తే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీళ్లున్నాయి, సంఘం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ నిలుచున్న వారిలో రక్షణ లేనటువంటి వారు ఎవరైనా ఉంటే రావచ్చు, బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, మీ మౌనమే అంగీకారంగా తీసుకుని ప్రార్థన చేసుకుని వెళ్దాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారిని యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడు వీర్రాజు గారు, నాన్న రామదాస్ వీర్రాజు గారు తన జీవితంలో ప్రభా ఇదిగో తండ్రి
తుది నాయన ఇదిగో ప్రభా మరి ఘట్టంలో ఉన్నారు, చివరి ఘట్టంలో ఉన్నారు నాయన, వృద్ధాప్యములకు వచ్చారు. వారి యొక్క జీవితంలో నిన్ను గణపరచుటకు ప్రభా ఇదిగో నాయన తను ఒప్పింపబడి తన మనసును ఒప్పింపజేసి తన నోటను తన హృదయంలోను తన చేతిలోను నీ వాక్యం ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో సంఘంలో చేర్చబడి నూతన పరివర్తన చెంది కృపగా నాయన ఇదిగో తండ్రి కృపలో వర్ధిల్లడానికి కృప చూపించమని ఇదిగో వచ్చినటువంటి సంఘం అందరిని బట్టి నీకు వందనాలు. అయ్యా ప్రతి ఒక్కరిని ఇదిగో ఈ ప్రాంతంలో ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇటు భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని నాయన, ఒకవేళ ఈ రక్షణ భాగ్యం గురించి వారికి తెలియక తిరస్కరిస్తే కనుక వారిని క్షమించి మార్పు చేసి నాయన మారు మనస్సును దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి పొందుకొని నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరువన్న మనకు ఇదిగో నీటి ద్వారా బాప్తిసం పొందినటువంటి ప్రియ సహోదరుడికి సదా ఆయన కృప తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.